వెల్కమ్ బ్యాక్ టు డేవిడ్ ఆన్లైన్ మ్యూజిక్ అండి. ఫోర్త్ లెసన్ కంటిన్యూషన్ అండి ఇది. ఫోర్త్ లెసన్లో నేను మీకు థియరీ చెప్తుంటున్నాను. అదే థియరీ ఇప్పుడు నేను ఫిజికల్గా నేను చూపిస్తున్నాను అండి. సో రైట్ హ్యాండ్ బోల్స్, ఓకే అండి. రైట్ హ్యాండ్ బోల్స్ ఫస్ట్ తా, దెన్ నా. తా ఇక్కడ వస్తుందండి మీకు. తా అంటే మైదాన్ మీద తా, దెన్ నా, దెన్ టీ, ఓకే అండి. టీ టీ ఈ ఫింగర్తో ప్లే చేయొచ్చు, టీ ఈ ఫింగర్తో కూడా ప్లే చేయండి. అంటే ఫస్ట్ ఫింగర్తో థర్డ్ ఫింగర్తో టీ ప్లే చేయండి. ఈ టీ ఏంటంటే లైట్ వెయిట్తో వైట్ నుంచి స్టార్ట్ అయ్యి బ్లాక్ మీదకి వెళ్ళి బ్లాక్ మీద ల్యాండ్ అవుతుందండి. టీ ఈ టీ కానీ ఈ టీ కానీ నెక్స్ట్ తిన్ అనేది జంప్ అవుతుందండి. బ్లాక్ మీద ప్లే చేస్తున్నాం సెంటర్లో, కానీ తిన్ జంప్ అవుతుందండి. దెన్ రా అనేది కొంచెం హెవీగా పడుతుందండి. టీ లాగానే కొంచెం హెవీగా పడుతుంది, సో దాన్ని రా అంటున్నాం. దెన్ తున్, ఓకే. తున్ అనేది ఈ 3 ఫింగర్స్ కానీ, ఓకే, లేకపోతే 2 ఫింగర్స్ కానీ ఇలా బ్లాక్ మీదనే తున్ అంటున్నామండి. అది రైట్ హ్యాండ్ బోల్స్. దాని లెఫ్ట్ హ్యాండ్ బోల్స్ ఘా అంటే మైదాన్ మీద రిస్ట్ నుంచి మళ్ళీ మైదాన్ మీద అవతల సైడ్ ఘా అండి. దాని ఘే అనేది కొంచెం బ్లాక్ మీదకి వచ్చి అంటే షై మీదకి వచ్చి కొంచెం ప్రెస్ చేసి ఘే మన నోట్తో అంటున్నట్లుగానే. సో ఫస్ట్ ఘా, తర్వాత ఘే, దెన్ కత్ అంటే తబలా లోపలనే ఈ 4 ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేసి దాన్ని కత్ అంటున్నాం, కీ అంటున్నాం, లేకపోతే కిట్ అంటున్నాం అండి. దాని గిన్ అనేది ఇలా ఫస్ట్ ఫింగర్తో గిన్ కానీ గిడ్ అంటే గిన్ తర్వాత గిడ్ ఈ ఫింగర్తో ఫస్ట్ ఫింగర్తో ప్లే చేస్తామండి. ఇప్పుడు మనము 2 బోల్స్ కూడా మిక్స్డ్ బోల్స్ చూసామండి. సో తా ప్లస్ ఘా అప్పుడు ఏమవుతుంది? ధా ధా, ఓకే. నోట్తో అన్నట్లుగానే తా అండ్ ఘా, ధా ధా ధా. దెన్ టీ ప్లస్ ఘా, ఓకే, లేకపోతే తిన్, ఓకే. తిన్ అంటే బ్లాక్ మీదకి వెళ్ళి ఓపెన్ గా ప్లే చేస్తున్నాం. తిన్ తిన్ ప్లస్ ఘా అప్పుడు దిన్ అయింది. దిన్ తిన్ ప్లస్ ఘా దిన్ అయిందండి. దెన్ తీన్, అదే తీన్ ని కొంచెం ఎక్కువసేపు సస్టైన్ చేస్తే తీన్ అవుతుంది. సో తీన్ ప్లస్ ఘా దీన్, ఓకే అండి. ఫస్ట్ సౌండ్ కంబైన్డ్ సౌండ్ తా ప్లస్ ఘా ధా అండి. సెకండ్ సౌండ్ తిన్ ప్లస్ ఘా దిన్ అండి. థర్డ్ సౌండ్ అదే తీన్ ని కొంచెంసేపు ఎక్కువసేపు సస్టైన్ చేస్తే కొంచెం సాగరిస్తే తీన్ ప్లస్ గా ధీన్ అండి. ఈ 3 సౌండ్స్తో మనం తాళాలు ప్లే చేయబోతున్నామండి. ఈ 3 సౌండ్స్ మీకు కంబైన్డ్గా కరెక్ట్గా సౌండ్ ప్రొడక్షన్ మీకు వస్తే మీరు చేయగలుగుతారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.